సాధారణంగా వైసీపీలో గతంలో పనిచేసిన వాళ్ళకి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళ అసలు పేర్ల కంటే కొసరు పేర్లు చెప్తేనే బాగా అర్థమవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్డి మంత్రి అనగానే అమర్నాథ్ గుర్తొస్తాడు, గంట అరగంట అనగానే కొంతమంది గుర్తొస్తారు. అలాగే బూతుల మంత్రి అనగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? కొడాలి నాని. సాధారణంగా కొడాలి నాని అనే పేరు అందరికీ తెలుసు. ఎవరికైనా తెలియకపోతే బూతుల నాని అంటేనో లేదా బూతుల మంత్రి అంటేనో కొడాలి నాని పేరు బాగా అర్థమయ్యేది. ఇది గతంలో ఆయన మంత్రి అని ఎందుకన్నా అంటే గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఓడిపోయాడు అనుకున్నది పక్కన పెడదాం. అయితే కొడాలి నాని గతంలో అత్యుత్సాహం ప్రదర్శించాడు. సాధారణంగా రాజకీయాల్లో ఆత్మవిశ్వాసం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే సరే, కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ కొడాలి నానికి అంతకు మించిన కాన్ఫిడెన్స్ ఉంది. ఒక రకంగా అదొక రకమైన మన భాషలో చెప్పాలంటే గేరా గర్వం అంటాం చూసారా. సో అలాంటిది కొడాలి నానికి కొంచెం ఎక్కువే ఉంటుంది. అందుకే అంటే కొడాలి నాని ఏమనుకుంటాడంటే జగన్మోహన్ రెడ్డి 25 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు, నేను జగన్మోహన్ రెడ్డి అంటే 25 ఏళ్ళు నేను మంత్రిగా ఉంటాను. సో మనల్ని ఎవడు పీకేది లేదు, ఏది మాట్లాడినా జల్లుద్ది, మనల్ని ఎవడో కాదనేది కాదు, వాళ్ళదే ప్రభుత్వం, వాళ్ళే మంత్రులు అయితే వాళ్ళ చేసేదే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొడాలి నాని బూతులు మాట్లాడిన సమయంలో కేసులు పెట్టాలని కంప్లైంట్ ఇచ్చారు. ఎవడన్నా తీసుకున్నాడా? తీసుకోలేదు. పైగా కంప్లైంట్ ఇచ్చిన వాడిని వేధించారు. కాకపోతే కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, అది కొడాలి నానికి తెలియలే. అందుకనే రాజకీయాల్లో వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. ఇది జగమెరిగిన సత్యం. ఇప్పుడు ఎల్లకాలం ఒక పార్టీయే అధికారంలో ఉంటుందని మనం చెప్పలేం. 14లో తెలుగుదేశం పార్టీ ఉంది, 19లో జగన్ ఉన్నాడు, మళ్ళీ 24లో తెలుగుదేశం వచ్చింది. ఏమో రేపు పొద్దున్న ఇది ఉండొచ్చు, లేదా ఇంకో ప్రభుత్వం రావచ్చు. బట్ మనం మాట్లాడే తీరు కానివ్వండి, మనం చేసే పనులు కానివ్వండి, కొన్ని చిరస్థాయిగా మిగిలిపోతాయి. అలాంటి కొన్ని పనులు కొడాలి నాని చేశాడు. ఇప్పుడు గుడివాడలో ఒక ఫ్లెక్సీ అయితే వైరల్గా మారింది. కొడాలి నాని గతంలో మాట్లాడిన మాటలను ఫ్లెక్సీ రూపంలో వేసి నడి సెంటర్లో గుడివాడలో కట్టడం జరిగింది. ముందు ఆ ఫ్లెక్సీ చూద్దాం, చూసిన తర్వాత దానికి సంబంధించి మాట్లాడదాం. సో ఇది ఫ్లెక్సీ, మీకు అర్థమవుతుంది కదా. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్లు పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గరే పడుంటా అని ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాక్కున్నా బయటికి రావాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుడివాడ అని చెప్పి రాశారు. ఇది ఒక బిల్డింగ్ మీద కట్టారు. ఇదేంటంటే పైన జూమ్ చేసి చూపించాం మీకు. వాస్తవానికి ఇది ఒక బిల్డింగ్ మీద ఈ విధంగా కట్టి ఒక పక్కన చంద్రబాబు గారి ఫోటో వేసి మరో పక్కన కొడాలి నాని ఫోటోను చంద్రబాబు గారి కాళ్ళ దగ్గర వేశారు. ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా, బూట్లు నాకుతానో బూట్లు పాలిష్ చేస్తానో ఏదో ఒక ఓడైతే మాట్లాడాడు. ఇప్పుడు ఇది గుడివాడలో వైరల్గా మారింది. నేను అందుకే చెప్పా. మరి చాలామందికి డౌట్ రావచ్చు, కొడాలి నాని మాట మాట్లాడా లేదా అనేది చాలామందికి డౌట్ రావచ్చు. సో మాట్లాడా లేదా అనేది మన దగ్గర ఆధారం ఉంది, నేను అది కూడా ఒకసారి వినిపిస్తా. ఇవి సాక్షి ఛానల్లో వచ్చినాయి కాబట్టి మనం వీటిని ప్లే చేసి చూపించలేము. సో కాకపోతే నేను వాయిస్ అయితే వినిపిస్తా, ఒకసారి వినండి. చంద్రబాబుకి అంత స్థాయి ఉందా? ఆడే కుప్పంలో ఓడిపోతాడు. ఒకసారి పోటీ రిజైన్ చేసి చూడమనండి. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. ఈ చివరి మొక్క మరొకసారి నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. అది విన్నారు కదా. చంద్రబాబు నాయుడు మళ్ళీ కుప్పంలో గెలిస్తే నేను రాజకీయాలు మానేస్తా అంటే ఒక రకంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా. రెండోది సరే అక్కడితో ఆగితే బాగుండేది, అది అందరూ చెప్పేదే. ఈసారి మేము గెలవకపోతే నేను రాజకీయాలు వదిలేస్తా, రాజకీయాలకు దూరం అవుతానని చెప్పి చాలామంది చెప్పారు అనుకోండి. సరే రాజకీయాల్లో ఏదో శ్మశానం ముందు ముగ్గు ఉండదు, రాజకీయ నాయకులకు సిగ్గు ఉండదు అని చెప్పి పాతకాలపు సామెత ఒకటి ఉంది. అది కొడాలి నాని కరెక్ట్గా సెట్ అవుద్ది. అక్కడితో ఆగిపోతే బాగుండేది. కానీ ఏమన్నాడు చంద్రబాబు నాయుడు బూట్లు పాలిష్ చేస్తానో లేదా కాళ్ళ దగ్గర కూర్చుంటానో ఏదో ఒక మాట చెప్పాడు కదా. మరి కొడాలి నాని పోని సరే బూట్లు కాళ్ళు ఇవన్నీ సరే ఏదో అన్నాడులే వదిలేద్దాం. మరి నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు, పోనీ అదన్నా తీసుకోవాలి కదా. నువ్వేమన్నావు? నువ్వు నేను రాజకీయాలు మానేస్తాను అన్నావు, ఓపెన్ ఛాలెంజ్ అన్నావు. చంద్రబాబుని దమ్ముంటే రాజీనామా చేయమని అన్నావు. అసలు చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రభుత్వం గెలిస్తే, చంద్రబాబు గారు గెలిస్తే అని ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు అసలు చంద్రబాబు గెలవాలి కదా, దమ్ముంటే రాజీనామా చేయమని కుప్పంలో ఓడిపోతే అడుగు. అసలు చంద్రబాబు నాయుడు జీవితంలో గెలవలేడు, గెలిస్తే నేను రాజకీయాలు వదిలే అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పాడో చూడు. అంటే దీన్నే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఇప్పుడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడం, కుప్పంలో చంద్రబాబు గారు గెలవడం అనేది సాధారణంగా తెలుసు మనందరికీ. సరే మిగతా ప్రాంతాలంటే అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, కానీ అలాంటి కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడిని ఓడిస్తామని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించి నోరు జారాడు. మరి నోరు జారినప్పుడు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఇదిగో ఇక్కడ అదే అడిగారు. ఆయన కుప్పంలో ఓడిపోతే, ఆయన లేదా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నాడు, బూట్లు పాలిష్ చేస్తూ ఆయన దగ్గర ఉంటానన్నాడు. రాజకీయ సన్యాసమో తీసుకోలేదు, బూట్లు పాలిష్ చేస్తూ ఆయన దగ్గర లేడు.
ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు అనేవి కొంచెం కలకలం రేపాయి. ముఖ్యంగా ఆ గుడివాడ నడిబొడ్డున ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, దాని మీద ఏమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుడివాడ అని చెప్పి రాసి ఉండటంతో పాపం వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోనీ వైసీపీ వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే ముందు నువ్వు వెనక్కోయేలాగా ఉంది. దీన్ని ఖండిద్దామంటే వీడియోలు బయటకు వదులుతారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఈ ఫ్లెక్సీ వచ్చిందో ఈ వీడియోలు నేను ఇప్పుడు మీకు వినిపించిన వీడియోలు తిరిగేస్తున్నాయి, గిరా తిరిగేస్తున్నాయి. అది ఆయన చెప్పిందే, కొడాలి నాని స్వయంగా చెప్పిన మాట. ఖండిద్దామా ఆయనే మాట్లాడాడు. పోనీ అలాగని వెనక్కి తగ్గుదామా రాష్ట్రం మొత్తం వస్తాయేమో ఫ్లెక్సీలు. ఇప్పుడు గుడివాడే ఆగిపోయింది, రాష్ట్రం మొత్తం ఫ్లెక్సీలు వస్తాయేమో. పాపం వాస్తవానికి ఆయన చంద్రబాబు గారు అరెస్ట్ అయిన సమయంలో ఆయన బెయిల్ కోసం ఏదో అనారోగ్యాన్ని జడ్జి ముందు చెప్తే కొడాలి నాని కామెంట్ చేశాడు. ఇప్పుడు కొడాలి నాని ఏకంగా ఈ పైన ఒక బెల్ట్ వేసుకుని వస్తున్నాడు బయటికి, ఇలాగా వస్తున్నాడు కదా. కర్మ అనేది చూసారా ఎంత వేగంగా వచ్చిందో. అదే చంద్రబాబు గారు 74-75 ఏళ్ల వయసులో అన్ని రోజులు జైల్లో ఉండి ఆయన అనారోగ్యం పాలై ఇబ్బంది పడితే, స్కిన్ ఎలర్జీతో ఇబ్బంది పడితే ఆ రోజు నానా రకాల కామెంట్లు చేశాడు కొడాలి నాని. ఏమి రోగం, తింటున్నాడు కదా, ఇంటి ఫుడ్డే తింటున్నాడు కదా, ఏమొచ్చింది బయటికి రావడానికి నాటకాలా, ఇలాంటి మాటలు చాలా మాట్లాడాడు. కర్మ ఏంటంటే సరిగ్గా అలా మాట్లాడిన ఏడాది కూడా గడిచిందో లేదో వెంటనే ఏమైంది, అదే కొడాలి నాని ఇటు హైదరాబాద్ వచ్చి అక్కడ మా వల్ల కదని చేతులు ఎత్తేస్తే ఎక్కడో పక్క రాష్ట్రం వెళ్ళిపోయి అక్కడ వైద్యం చేయించుకుని ఇప్పుడు ఒక బెల్ట్ వేసుకుని బయట తిరుగుతున్నాడు. అనారోగ్యమైన ఎవరికే వద్దు, నేను కొడాలి నాని ఎక్కిరించాలని చెప్పట్లా కదా. కర్మ అనేది ఒకటి ఉందని చెప్తున్నాను నేను. కర్మ అనేది ఒకటి ఉంది. మన నోరు మాట్లాడేటప్పుడు నేను అదే చెప్పా, ఎల్లకాలం మనమే శాశ్వతం, మనం మాట్లాడిందే జరుగుద్ది, రేపొద్దున నాకు ఎదురు లేదు తిరుగులేదు అనుకుంటే తప్పు ఖచ్చితంగా. కొడాలి నాని జీవితం చూసారా, ఇప్పుడు ఏమైంది, గుడివాడ నిండా ఫ్లెక్సీలు కట్టారు. ఇప్పుడు కొడాలి నాని సమాధానం చెప్పాలా. కొడాలి నాని ఫ్లెక్సీలు కట్టారు, మరి రాజకీయ సన్యాసం తీసుకుంటావా, బూట్లు పాలింగ్ చేస్తావా చంద్రబాబు గారి? కొడాలి నాని సమాధానం చెప్పాలని చెప్పి గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు. ఏది ఏమైనా వైసీపీ నాయకులకి మొత్తంగా కొడాలి నాని మాట్లాడిన మాటలతో ఒక పెద్ద చిక్కే వచ్చింది. ఇప్పుడు తీవ్ర దుమారంగా రేగింది, సోషల్ మీడియాలో కూడా పూర్తిగా వైరల్గా మారింది. మరి దీని మీద కొడాలి నాని స్పందిస్తే బాగుంటుంది. ఆ రోజు నువ్వు చేసిన సవాల్ని నేను తప్పు అయిపోయి సవాల్ చేశాను, నా సవాల్ని వెనక్కి తీసుకుంటున్నానని లేపలేసుకుంటావా, లేదా సవాలు కట్టుబడి రాజకీయాలకు దూరం అవుతావా అనేది కొడాలి నాని నిర్ణయించుకోవాలి.